నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 15 రోజుల్లో చిలకలూరిపేట ప్రజలకు ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా తాగునీరు. ఎన్టీఆర్ సుజల పథకాన్ని సందర్శించిన అనంతరం వెల్లడించిన ప్రతిపాటి. పాత చెరువు కొత్త చెరువు పరిశీలించిన ప్రతిపాటి. వైకాపా 5 ఏళ్ల పాపాలే నీటి సరఫరాలో శాపాలయ్యాయని వ్యాఖ్య. దసరా పండుగ నాటికి నామినేటెడ్ పదవులు భర్తీ. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా జాబితా రూపకల్పన. పల్నాడు జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన కె శ్రీనివాసరావు ఘన స్వాగతం పలికిన పోలీసు అధికారులు, సిబ్బంది. రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్లలో వైకాపా ప్రభుత్వం చేసిన పాపాలే తాగునీటి సరఫరా విషయంలో శాపాలే ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు. కీలకమైన తాగునీటి ప్రాజెక్టులను పడకేయించడం, కనీసం నీటి నాణ్యత పరీక్షల్ని పట్టించుకోకపోవడం వల్లనే ఇప్పుడు సమస్యలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని ఎన్టీఆర్ సుజల పథకం ప్రాజెక్టును సోమవారం ఆయన పరిశీలించారు. తెలుగుదేశం గత ప్రభుత్వ హయాంలో సుమారు 6 కోట్ల రూపాయలతో నిర్మించిన ఎన్టీఆర్ సుజల పథకాన్ని వైసీపీ నిర్వీర్యం చేయడం వల్లనే ఇలాంటి దుస్థితి దాపురించిందని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు ప్రతిపాటి. చిలకలూరిపేటలో 25 అవుట్లెట్ పాయింట్లు పెట్టి పట్టణంలో పేదలకు 2 రూపాయలకే 20 లీటర్ల సురక్షిత నీటిని సరఫరా చేసే ప్లాంట్ను 5 ఏళ్లుగా పాడుపెట్టారని మండిపడ్డారు. తెలుగుదేశం గత ప్రభుత్వంలోనే పనిచేయడం కూడా మొదలు పెట్టిన ప్లాంట్ను మూలన పడేయడం దారుణం కాదని ప్రశ్నించారు. ఆ ప్లాంట్ దుస్థితి చూడలేక మధ్యలో 20 లక్షల రూపాయలు పెట్టి మరమ్మతులు చేయించి వాడుకలోకి తెస్తామన్నా అడ్డుకున్నారని మండిపడ్డారు. అడ్డుకోవడమే కాక పోలీసుల దౌర్జన్యంతో పాటు తమ పార్టీ నాయకులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని, ఆ కేసు ఇప్పటికీ ఉందన్నారు. నరసరావుపేట వెళ్లి బెయిల్ తెచ్చుకోవాల్సిన దుస్థితి ఆనాడు సృష్టించారన్నారు. అన్ని దుర్మార్గాలకు అవినీతి మంత్రి ఒడిగట్టారని అన్నారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ప్లాంట్ కు 15 లక్షల రూపాయలతో మరమ్మతులు చేయించి 15 రోజుల్లో అందుబాటులోకి తెస్తామని, 2 రూపాయలకే 20 లీటర్ల సురక్షితమైన మంచినీటిని అందిస్తామన్నారు ప్రతిపాటి. ఈ సందర్భంగానే చంద్రబాబు మొదటి నెల రోజుల పాలన సూపర్ హిట్ అన్న ప్రతిపాటి మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగా అమలు చేస్తారన్నారు. ప్రతిపక్షాలు చెప్పినట్లు చెప్పిన మాటకు భిన్నంగా ఉండే అవకాశం లేదన్నారు. దశల వారీగా సూపర్ 6 హామీలను నెరవేర్చడం జరుగుతుంది అన్నారు. చంద్రబాబు ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకుంటారని తెలిపారు. 11 స్థానాలకు పరిమితమైన వారిని శాశ్వతంగా కనుమరుగయ్యే విధంగా ఇచ్చిన మాట మీద నిలబడి అమలు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఉంటుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గోవిందరావు, ఇతర అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి 5 కోట్ల రూపాయలు పైబడి సుమారు 6 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి చిలకలూరుపేట నియోజకవర్గంలో 25 అవుట్లెట్ పాయింట్స్ పెట్టి పట్టణంలో పేదవాళ్ళందరికీ 2 రూపాయలకి 20 లీటర్ల క్యాన్ మంచినీరు ఈక్వల్ కిన్లే లాంటిది, బిస్లరీ లాంటి వాటర్ సప్లై చేసేటువంటి ప్లాంట్ ఇది ఎన్టీఆర్ సుజల స్రవంతి. 5 ఏళ్లుగా పాడుపెట్టారు. ఎందుకంటే రాజకీయాలు తెలియనటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే, ప్రజల సమస్యలు తెలియనటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే, ప్రజల మీద ఏమాత్రం ప్రేమ లేకుండా దోచుకోవటమే ధ్యేయంగా వచ్చినటువంటి రాజకీయ నాయకులు వస్తే చిలకలూరుపేటకి ఏ గతి పట్టిందో గత 5 ఏళ్లుగా చూశారు. దానిలో ఒక భాగం ఈ ఎన్టీఆర్ సుజల స్రవంతి. ఏం అవసరం? కొత్త ప్లాంటు వారు రాబోయే కొద్ది రోజుల ముందే ప్రారంభించాం. 25 అవుట్లెట్ల ద్వారా సరఫరా చేశాం మంచినీరు. అంటువ్యాధులు రాకుండా పేదవారికి సురక్షితమైనటువంటి మినరల్ వాటర్ అందించాం. వారు వచ్చిన కొద్ది రోజులకే ఎన్టీఆర్ పేరు భరించలేకనో, నాకెక్కడ మంచి పేరు వస్తుందనో రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా సుమారు 6 కోట్ల రూపాయల ప్లాంటు. 6 కోట్ల రూపాయల ప్లాంట్ కన్నా ముఖ్యమేంటి? గంటకు 10,000 లీటర్లు మినరల్ వాటర్ అందించేటువంటి ప్లాంటు. సుమారు 50,000 మందికి ఈ యొక్క మినరల్ వాటర్ అందించేటువంటి ప్లాంట్. 6 కోట్ల రూపాయల కన్నా 50,000 మందికి సురక్షితమైన మినరల్ వాటర్ అందించేటువంటి దానికి నోచుకోకుండా చేశారు ఈ అవినీతి మంత్రి. ఎందుకంటే చేతగానోళ్ళు ఎన్ని నష్టాలు చేశారో ఆ నష్టాల్లో ఇది ఒకటి. మధ్యలో 20 లక్షలు పెట్టి రిపేర్ చేయించాం. మళ్ళా 20 లక్షలు పెట్టి రిపేర్ చేయించి రన్నింగ్ చేసుకొని ఇస్తారని కమిషనర్ చెప్తే మళ్ళా అడ్డుకున్నారు.
అడ్డుకోవటమే కాకుండా ఇక్కడికి వచ్చి పోలీసులు దౌర్జన్యం, దానికి తోడు ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టి మా పార్టీ నాయకులందరినీ ఈరోజు కూడా కేసు ఉంది, నర్సరావుపేట పోయి బెయిల్ తీసుకోవాల్సి వచ్చిన పరిస్థితి సృష్టించారు. అన్ని దుర్మార్గాలకు ఒడిగట్టినటువంటి అవినీతి మంత్రి 6 నెలల ముందు చెరువుకు నీళ్లు పెట్టడానికి కూడా చేతకాదు. నేను అప్పుడే అన్నాను, ఎందుకు నీకు ఈ మంత్రి పదవి, సిగ్గుండాల మంత్రి పదవిలో కొనసాగాలంటే. చెరువుకు నీళ్లు కూడా పెట్టలా, 20 రోజుల్లో మంచినీళ్ళు లేవు. పట్టణ ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? పారిపోయారు. ఇప్పుడు చేతిలో పని, మంత్రి పదవి చేతిలో ఉండి, మంత్రి పదవి చేతిలో ఉంటే నీళ్లు పెట్టడం ఎందుకు అసాధ్యం? చాలా సాధ్యం. ఇది అంటే నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం. నీళ్లు పెడితే నాకేం వస్తాయి, గవర్నమెంట్ హాస్పిటల్ బాగు చేస్తే నాకేం వస్తుంది, కమిషన్లు వచ్చే పనుల మీద ధ్యాస తప్ప ఇటువంటి ప్రజలకు ఉపయోగపడేటువంటి పని చేద్దామనే ఆలోచన లేకపోవటమే ఈరోజు చెరువుకు నీళ్లు నింపటంలో వైఫల్యం. కానీ ఎన్టీఆర్ సుజలా స్రవంతి తెలుగుదేశం పార్టీకి ఎక్కడ మంచి పేరు వస్తుందనో ఒక రాజకీయ కక్షలో భాగంగానే ఈ ప్లాంట్ను ఆపేశారు. 15 రోజుల్లో ఈ ప్లాంట్ రిపేర్ చేసి తిరిగి మరలా 15 లక్షల రూపాయలతో ఇప్పుడు రిపేర్ చేసి మినరల్ వాటర్, బిస్లరీ కిన్లేకి ఈక్వల్గా ఉండేటువంటి వాటర్ 20 లీటర్ క్యాన్ 2 రూపాయలకి ఇస్తామని చెప్పాం. సర్వైవల్కి ఎంత పెట్టాలనో, ఏది ఏమైనా బయట మార్కెట్లో దానికన్నా 25% రేట్లోనే ఉంటుంది. అంటే 75% పేదవారికి తక్కువ రేటుకు ఉంటుంది. 2 రూపాయలు అన్నాం. మా ఎన్టీఆర్ ట్రస్ట్ రామకృష్ణ గారు, సిఇఓ రాజేంద్ర కుమార్ గారు ఒక ఎస్టిమేషన్ వేసి ఓన్లీ సర్వైవల్, నో లాస్ నో ప్రాఫిట్ కింద మినరల్ వాటర్ 20 లీటర్ క్యాన్ 15 రోజుల్లో దీన్ని ప్రారంభించడం జరుగుతుంది. 25 అవుట్లెట్ల ద్వారా మంచినీరు అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు చెరువు దగ్గరికి వెళ్ళి వాళ్ళ తప్పిదాలు ఒక్కోడు చూస్తూ ఉంటే చిలకలూరుపేట ప్రజలకు తీరని ద్రోహం చేశారు. చరిత్రలో ఉండిపోయేటువంటి ద్రోహాన్ని చేశారు. మంచినీళ్ళు లేవు, శానిటేషన్ లేదు, లైట్లు లేవు. మంత్రి పదవిగా ఉండి ఇంత ఘోరంగా వైఫల్యం చెందినటువంటి అసమర్థపు అవినీతి మంత్రి. సరే, ఇప్పుడు పారిపోయారు, వాళ్ళ గురించి నేను మాట్లాడటం కూడా వేస్ట్. అటువంటి వాళ్ళ గురించి భవిష్యత్తులో కూడా అటువంటి వాళ్ళు రాజకీయాల్లో రాకుండా ప్రజలు ఎంత నష్టపోయారు, ప్రజలు కూడా ఇట్లాంటి వాళ్ళని ఒక అంచనాకు కూడా రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పోయారు, రేపు మళ్ళా ఇంకొక వేషంలో వస్తారు. అటువంటి వాళ్ళని రాజకీయాల్లో ప్రజలు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉందని గుర్తు చేస్తున్నారు. వారి పేరు మాట్లాడటం కూడా వేస్ట్ ఇప్పుడు. కాబట్టి ఈ ప్లాంట్ని చిలకలూరుపేట ప్రజలకి త్వరలో అందుబాటులో 15 రోజుల్లోనే దీన్ని అందుబాటులోకి తీసుకొస్తాం. చెరువుకు నీళ్లు కూడా నిన్న ఇరిగేషన్ మినిస్టర్ సెక్రటరీ సాయి ప్రసాద్ గారు, రామానాయుడు గారు, సాయి ప్రసాద్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. 5 టీఎంసీలు నాగార్జున సాగర్ రైట్ కెనాల్ ద్వారా నీళ్ళిచ్చి త్రాగునీటికి ముందు నీళ్ళు ఇవ్వాలని కోరాం. వినుకొండ, చిలకలూరుపేట ముఖ్యమైన టైలాండ్ ఏరియాస్ ఏమైతే ఉన్నాయో ప్రధానంగా ఈ ఇట షార్ట్ ఫాల్ ఉన్నటువంటిది. ఎందుకంటే ఇప్పటికే రోజు మార్చి రోజు ఇస్తూ ఉన్నారు. ఇచ్చేటువంటి నీరు కూడా క్లారిటీ అంటే శుద్ధంగా లేదు, కింద నుంచి వస్తున్నాయి. కాబట్టి కొంత మురుకులు కావచ్చు, కొంత కలర్ చేంజ్ కావచ్చు. దీనివల్ల ప్రజలకు కూడా ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. వీలైనంత వరకు ఫిల్టర్ చేసి ఉన్న నీటితోటి రోజు మార్చి రోజు వీలైనంత త్వరగా 5 టీఎంసీలు నీరు వస్తే ఫస్ట్ చిలకలూరుపేటకే నీరు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. దానికి తోడు అమృత స్కీమ్ కూడా పొద్దున మాట్లాడాను మెగా వాళ్ళతోటి. అమృత స్కీమ్ కూడా నిధులు ఉంటే తప్ప మేము ముందుకు పోలేమని చెప్పారు. చంద్రబాబు గారి దృష్టికి తీసుకువెళ్ళి అమృత స్కీమ్ పూర్తి చేస్తే చిలకలూరుపేటకు శాశ్వతంగా మంచినీటి సమస్య పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది. డైరెక్ట్గా మెయిన్ కెనాల్ నుంచి ఉంటే తప్ప ఈ చివరిది కాబట్టి ఎప్పుడు నీళ్లు వదిలినా రైతులు పొలాల మధ్యలో అడ్డం వచ్చేటువంటి అవకాశం ఉంది. రైతులకి నీళ్లు కావాలి. నేరుగా 1,00,000 మంది పైబడి ఉన్నటువంటి చిలకలూరుపేటకి అమృత స్కీమ్ పూర్తయితేనే శాశ్వత పరిష్కారం దొరికేటువంటి అవకాశం ఉంది. మెగా వాళ్ళు అయితే డబ్బులు లేని మేము చేయమని చెప్పారు. కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఈ అమృత స్కీమ్కు నిధులు ఏ విధంగా కేటాయించాలి, ఏ విధంగా పూర్తి చేయాలి, 1 నెల రోజుల తర్వాత దీని మీద కూడా దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది.
వైసీపీ ప్రభుత్వ తప్పిదాలు వైఫల్యం కారణంగా చిలకలూరిపేట ప్రజలకు మరో 45 రోజులు నీటి కష్టాలు తప్పవని ఉన్నంతలో మెరుగైన నీటి సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు పట్టణంలోని 2 మంచినీటి చెరువులను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పట్టణానికి తాగునీరు అందించే పాత చెరువు, కొత్త చెరువుల్లో జలాలు రోజురోజుకు తగ్గుముఖం పడుతూ ఉండడం, ఉన్న అరాకొరా నీరు కాస్త రంగుమారి కలుషితంగా ఉండడంతో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అలాగే ప్రస్తుతం చెరువులో ఉన్న నీరు 23 రోజుల్లోపు అవసరాలకే సరిపోతాయని, అంతలోపు ప్రత్యామ్నాయాలు కూడా అన్వేషించాలన్నారు. చెరువు నీటి విషయమై జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, కార్యదర్శి సాయి ప్రసాద్ తో మాట్లాడామన్నారు. సాగర్ కుడికాలువ ద్వారా 5 టీఎంసీలు విడుదల చేసి ముందు తాగునీటికి ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. చిలకలూరిపేట, వినుకొండతో పాటు నీటి కొరత ఉన్న ప్రాంతాలకు సరఫరా చేయాలని కోరామన్నారు. చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి అమృత పథకాన్ని పూర్తి చేస్తే చిలకలూరిపేటకు శాశ్వతంగా మంచినీటి సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉందన్నారు. నాటి అవినీతి మంత్రి విడుదల రజనీకి 6 నెలల ముందు చెరువుకు నీళ్లు పెట్టడం కూడా చేత కాలేదన్నారు. నాటి అశ్రద్ధ, అలసత్వం కారణంగానే స్థానికులకు మంచినీళ్లు లేవు. పారిశుద్ధ్యం, చివరకు వీధి దీపాలు కూడా లేకుండా పోయాయన్నారు. మంత్రిగా ఉండి ఇంత ఘోరంగా వైఫల్యం చెందినటువంటి అసమర్థపు అవినీతి మంత్రి అని ఎద్దేవా చేశారు. పారిపోయిన వారి గురించి మాట్లాడడం కూడా వృధా అని ప్రతిపాటి అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గోవిందరావు, ఇతర అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. పాలకుల చేతగానితనం, గత పాలకుల అసమర్థత ఈరోజు చిలకలూరుపేట ప్రజలకు నీటి కష్టాలు వచ్చినాయి. ఒక మంత్రిగా ఉన్నప్పుడు చెరువుకు నీళ్లు నింపటం కూడా ఒక ప్లాన్ తెలియక, ఒక ఏదైతే దృష్టి కేంద్రీకరించకపోవటం వలన ఈరోజు 23 రోజులకి, అది కూడా రోజు మార్చి రోజు కలర్ మారుతూ ఉన్నాయి. చూస్తే ఇప్పుడు అక్కడ ఏదైతే డెలివరీ చేస్తున్న పంపులు చూశారు మీడియా వాళ్ళు కూడా, కలర్ మారిన నీళ్లు వస్తూ ఉన్నాయి. దీనివల్ల ప్రజలకు పూర్తి అసౌకర్యం ఉంది. వీలైన వరకు ఫిల్టర్ బెడ్ ద్వారా శుభ్రపరిచి వీలున్నంత వరకు మంచినీరు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము. ఫ్యూచర్లో ఇటువంటివి జరగకుండా జాగ్రత్తలు తెలుగుదేశం ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది. గత పాలకుల వైఫల్యం చిలకలూరుపేట ప్రజలకి 45 రోజులు కష్టాలు తప్పవు. వాళ్ళ తప్పిదాలు, వాళ్ళ చేతగానితనం, వాళ్ళ నిర్లక్ష్యం, చిలకలూరుపేట ప్రజలు 45 రోజులు కష్టాలు భరించాల్సిందే మంచినీళ్ళకి. కాబట్టి ఉన్నంతలో మెరుగైనటువంటి నీటి సరఫరా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. ఇరిగేషన్ మంత్రి రామానాయుడు గారు, ఇరిగేషన్ సెక్రటరీ సాయి ప్రసాద్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. 5 టీఎంసీలు మంచినీటి కోసమే అడిగారు. వీలైనంత త్వరగా కనుక 5 టీఎంసీలు నీరు విడుదల చేస్తే చిలకలూరుపేటకు మంచినీళ్ళ కష్టాలు తీరేటువంటి అవకాశం ఉంది. మా ప్రయత్నం లోపం లేకుండా చంద్రబాబు గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి వీలైనంత త్వరగా నీరు విడుదల చేసేటువంటి దానికి ప్రయత్నం చేస్తాం. చిలకలూరుపేట ప్రజలకు గత పాలకుల యొక్క తప్పిదాలు, గత పాలకుల యొక్క నిర్లక్ష్యం, 45 రోజులు నీటి కష్టాలు ఉంటాయి. చిలకలూరుపేట పట్టణంలోని 24 వార్డు RVSCVS హైస్కూల్ రోడ్డు నందు నూతనంగా ఏర్పాటు చేసిన వేద సురభి ఫుడ్స్ ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, చిలకలూరుపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు సోమవారం ప్రారంభించారు. అన్ని రకాల వెజిటేరియన్ ఐటమ్స్ ఒకే చోట అందుబాటులో లభించే వేద సురభి ఫుడ్స్ ను ప్రతి ఒక్కరూ సందర్శించాలని ఆయన కోరారు. అలాగే నిర్వాహకులు మాట్లాడుతూ టిఫిన్స్, మీల్స్, ఫాస్ట్ ఫుడ్స్, చైనీస్, తండూరి, వెజ్ స్నాక్స్, సూప్స్, ఐస్ క్రీమ్స్, జ్యూస్, మిల్క్ షేక్స్ వంటి ఎన్నో రకాల ఫుడ్ ఐటమ్స్ తమ హోటల్ నందు లభిస్తాయని వెల్లడించారు. ఇంటి వంటలు తలపించే పసందైన వంటకాల కోసం ప్రతి ఒక్కరూ ఇచ్చాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో హోటల్ నిర్వాహకులు, పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు.
మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు ఇటీవల పట్టణంలోని 52 ఎకరాల్లో ఉన్న టిట్కో గృహాలను సందర్శించిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో టిట్కో గృహాల చుట్టుపక్కల పిచ్చి చెట్లు పెరిగిపోయి రాత్రి సమయంలో విష సర్పాలు సంచరిస్తున్నట్లు స్థానికులు పుల్లారావు దృష్టికి తీసుకొచ్చారు. ఇందుకు స్పందించిన ఆయన వెంటనే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పిచ్చి చెట్లను క్లియర్ చేయాలన్నారు. రంగంలోకి దిగిన అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి అంతా శుభ్రం చేస్తున్నారు. దీంతో సోమవారం మంచినీటి చెరువులను సందర్శించడానికి వెళ్లిన పుల్లారావును స్థానికులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అడిగిన వెంటనే సమస్యలు పరిష్కరించే నాయకుడు తమతో ఉండడం అదృష్టంగా భావిస్తున్నామని సంతోషం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు తోట బ్రహ్మస్వాములు జన్మదిన సందర్భంగా మాజీ మంత్రి చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు ఆయన్ను శాలువాతో ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే భవిష్యత్తులో మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు. దసరా పండుగ నాటికి నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని అధికార టీడీపీ యోచిస్తోంది. ఇదే విషయాన్ని పార్టీ కార్యకర్తల సమావేశంలో సీఎం చంద్రబాబు సూచనప్రాయంగా వెల్లడించారు. ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేసినట్లే ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా జాబితాను రూపొందించాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి చంద్రబాబు వాయిస్తో ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా వివరాలు సేకరించేందుకు సమాయత్తమవుతుంది. దీంతో ఆశావహులు నేతల చుట్టూ ప్రదక్షిణ చేయడం వృధా అంటూ తమ్ముళ్ల నుంచి వినిపిస్తోంది. గత ప్రభుత్వాల్లో నామినేటెడ్ పోస్టులు దక్కాలంటే ఆశావాహుల తిప్పలు అన్ని ఇన్ని కావు. గాడ్ ఫాదర్ల చుట్టూ అలుపెరగకుండా ప్రదక్షిణలు చేయాలి. పై స్థాయి నేతలను ప్రసన్నం చేసుకోవడానికి నానావస్థలు పడేది. ఈసారి కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు వినూత్న పద్ధతిని ఎంచుకున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో మాదిరిగా ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించాలని భావిస్తున్నారు. కష్టకాలంలో పార్టీని నిలబెట్టేందుకు కృషి చేసిన వాళ్లెవరూ, ఏ మేరకు సేవలు అందించారు అనే అంశాలపై పార్టీ కార్యకర్తలు ప్రజల నుంచి వివరాలు రాబట్టనున్నారు. అందుకోసం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి సీఎం చంద్రబాబు వాయిస్ తో ఐవీఆర్ఎస్ కాల్స్ చేయనున్నారు. ఈ ప్రక్రియకు ఈపాటికే శ్రీకారం కూడా చుట్టారు. క్షేత్రస్థాయిలో అన్నింటినీ తట్టుకొని పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కష్టపడ్డ నాయకులకు నామినేటెడ్ పదవులు దక్కాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశిస్తున్నారు. ఆలోచనకు తగ్గట్లుగా సాధారణ ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యేలు ఇచ్చే జాబితాలను కూడా పరిగణలోనికి తీసుకోనున్నారు. ఈ రెండింటినీ బేరీజు వేస్తూ సామాజిక సమతుల్యతను పాటించాలని చంద్రబాబు భావిస్తున్నారు. మంత్రివర్గ కూర్పులో ఎలాంటి బ్యాలెన్స్ పాటించారో అలాగే నామినేటెడ్ పదవుల భర్తీలోనూ పాటించాలి అనుకున్నట్లు తెలుస్తోంది. పదవులను ఆశిస్తున్న నేతలు గాడ్ ఫాదర్ల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సిన పనిలేదు. ప్రజల్లో, పార్టీ కార్యకర్తల్లో వాళ్ల స్థాయి ఏంటనే దాన్ని బట్టి పదవులు దక్కనున్నాయని తెలుగు తమ్ముళ్లు చెప్తున్నారు. చిలకలూరిపేట మండలం కావూరు లింగంగుంట్ల సమీపంలో ఆదివారం రాత్రి గ్రానైట్ లారీ బోల్తా పడింది. లారీలోని గ్రానైట్ బండలు రోడ్డు మీద చెల్లాచెదురుగా పడడంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రమాదానికి గల వివరాలు తెలియాల్సి ఉంది. పల్నాడు జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు కె శ్రీనివాసరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చారిత్రాత్మకమైన పల్నాడు జిల్లాకు రావడం సంతోషంగా ఉందన్నారు. అలాగే ఎన్నికల తర్వాత పల్నాడులో అనేక సమస్యలు వచ్చాయని, అయితే గతంలో ఉన్న ఎస్పీ వాటిని సమర్థవంతంగా పరిష్కరించారని పేర్కొన్నారు. తాను కూడా జిల్లాలోని పరిస్థితులను తొందరగా అవగాహన చేసుకుని చట్టపరంగా అన్ని సమస్యలు పరిష్కరిస్తానన్నారు. ఇక చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలు జరిగితే వాటిని ఆధారాలతో, అవసరమైతే ఇతర శాఖలతో కలిసి ముందుకు వెళ్లి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వెల్లడించారు. చారిత్రక ప్రాధాన్యం ఉన్నటువంటి ఈ పల్నాడు డిస్ట్రిక్ట్కి ఎస్పీగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, మా డీజీపీ గారికి, మా సీనియర్ ఆఫీసర్స్ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ మధ్యకాలంలో ఎలక్షన్స్ జరిగిన దగ్గర నుంచి కూడా పల్నాడు డిస్ట్రిక్ట్ గురించి నెంబర్ ఆఫ్ ఇష్యూస్ అవి చూడడం జరిగింది. ఇక్కడ కూడా చాలా సమస్యలు రావడం జరిగింది. వాటన్నిటినీ కూడా నా ముందు పనిచేసినటువంటి అధికారులు
వాటిని సమర్థవంతంగా పరిష్కరించడం జరిగింది. సో నేను కూడా ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొందరగా అవగాహన చేసుకుని వాటిని చట్టపరంగా ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేయడానికి కృషి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే చట్ట వ్యతిరేకంగా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల చట్టపరంగా ఎంత ఎక్స్టెంట్కి అయితే మనం యాక్షన్ తీసుకోగలుగుతామో అన్నింటినీ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఏదో ఒక సెక్షన్స్ పెట్టి ఏదో చేసి అక్కడ వరకే కాకుండా ఫర్దర్ యాక్షన్ ఏదైతే తీసుకోవాలో వాటిని కూడా డెఫినెట్గా చేయటం అయితే జరుగుతుంది. అట్లాగే ఎవరి మీదైనా ఏమైనా తప్పుడు కేసులు కానీ ఎక్కడైనా ఏమైనా జరగకుండా కానీ జరిగినా కూడా ఇమీడియట్గా తెలుసుకున్న వెంటనే మాత్రం వాటి పట్ల ఖచ్చితంగా స్పందించడం జరుగుతుంది. విమెన్ ప్రయారిటీ డెఫినెట్గా తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే ఈ సీసీ కెమెరాస్ ప్రాజెక్ట్ ఏమవుతుందో దాని విషయంలో ముఖ్యంగా ఈ గాంజా ఏదైతే ఉందో డ్రగ్స్, యాంటీ డ్రగ్స్ దానికి సంబంధించి 100 days క్యాంపెయిన్ ఇవ్వడం జరిగింది, 100 days ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి పల్నాడు జిల్లాను కూడా సమర్థవంతంగా ఆ కార్యాచరణని తీసుకురావడం జరుగుతుంది. అది ప్రయారిటైజ్డ్గా చేయడం జరుగుతుంది. యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ అందులో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా రోల్ ఆధారంగా, పాత్ర ఆధారంగా చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతాయి. పల్నాడు జిల్లా నూతన ఎస్పీగా సోమవారం బాధ్యత చేపట్టిన కంచి శ్రీనివాసరావు తొలుత నరసరావుపేట మండలంలో ప్రముఖ శైవ క్షేత్రమైన కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జిల్లా ఎస్పీ అరుణ్ బాబును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఆదివారం సాయంత్రం పట్టణంలోని సాయి కార్తిక్ సిటీ సెంటర్ ది డెన్ గేమర్స్ అడ్డా ఆధ్వర్యంలో 8 బాల్ పూల్ గేమ్ టోర్నమెంట్ జరిగింది. ఇందులో భాగంగా మొదటి బహుమతిగా 5,000 రూపాయలను దీపక్ టీం గెలవగా ఈ బహుమతిని గట్టా సూర్యనారాయణ అండ్ సుబ్బరావమ్మ చారిటబుల్ ట్రస్ట్ తరపున గట్టా హేమకుమార్ అందజేశారు, స్పాన్సర్ చేశారు. సెకండ్ ప్రైజ్ విన్నర్స్ అనిల్ టీం కి 2,000 రూపాయలు, థర్డ్ ప్రైజ్ భాషా టీం కి 1,000 రూపాయలు బహుమతి అందజేశారు. ఈ సింగిల్స్ విభాగంలో ఫస్ట్ ప్రైజ్ 2,000 రూపాయలు కళ్యాణ్ కు మరియు సెకండ్ ప్రైజ్ రాకేష్ కు 1,000 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. సిటీ సెంటర్ మన 10లో 8 బాల్ పూల్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ టోర్నమెంట్లో భాగంగా డబుల్స్ అండ్ సింగిల్కి టోర్నమెంట్ కండక్ట్ చేసాం. మనం డబుల్స్ ప్రైజ్ మనీ 5,000 మన గట్టా హేమకుమార్ గారు, గట్టా సూర్యనారాయణ అండ్ సుబ్బరామమ్మ ట్రస్ట్ కింద వాళ్ళు డొనేట్ చేశారు. దానికి మేము ఎంతో హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. అండ్ ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడానికి కొంత నవీన్ అండ్ ఫ్రెండ్స్ అన్న మాకు అండ్ మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎంతో ఎంకరేజ్ చేసినందుకు, యూత్ అందరూ వచ్చి పాల్గొన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇది ఇలానే కండక్ట్ చేసి నేను ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఇంటర్నేషనల్ గేమ్ అందరికీ తెలియాలి. దీంట్లో కూడా రైల్వే జాబ్స్ వస్తే దీంట్లో కూడా ఫ్యూచర్ ఉందనేది అందరూ గుర్తించి ఆసక్తి నేర్చుకోవాలని కోరుకుంటున్నాం. ఇదే మా ముఖ్య ఉద్దేశం. థ్యాంక్స్. ఈరోజు స్నోకర్స్ టోర్నమెంట్ జరిగింది. ఇది ఒక ఇంటర్నేషనల్ గేమ్. అలాంటిది మన ఊర్లో, మన చిలకలూరిపేటలో మన రాకేష్ అండ్ పవన్ వీళ్ళిద్దరూ ఆధ్వర్యంలో టోర్నమెంట్స్ నిర్వహిస్తున్నారు. చాలా చక్కగా జరుగుతున్నాయి. ఈ టోర్నమెంట్స్ ప్రతి ఆదివారం వీళ్ళు కండక్ట్ చేస్తూ యువకుల్ని ఉత్సాహపరిచి మంచి గేమ్గా తీర్చిదిద్దుతున్నారు. చాలామంది పాల్గొని దీనిలో మంచి గేమ్గా తీసుకురావాలని కోరుకుంటున్నాను. అట్లానే ఇంటర్నేషనల్ గేము అలాంటిది ఇక్కడ మన ఊళ్ళో ఉండడం అనేది ఒక గొప్ప ఇది. ఈరోజు టోర్నమెంట్స్ ఫస్ట్, సెకండ్ ప్రైజ్ చేశారు. ఫస్ట్ ప్రైజ్ కింద 5,000 రూపాయలు, సెకండ్ ప్రైజ్ 2,000 రూపాయలు, అట్లానే సింగిల్స్ ఫస్ట్ ప్రైజ్ 2,000, సెకండ్ ప్రైజ్ 1,000 రూపాయలు. ఇంకా ముందు ఇంతకంటే మంచి మంచి టోర్నమెంట్స్ పెట్టి బాగా అభివృద్ధి చేసి మంచి డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటూ వీళ్ళిద్దరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకరరావు పుట్టినరోజు కార్యక్రమాన్ని సోమవారం స్థానిక బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి
ఒకరికొకరు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కాకుమోను రమేష్ మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘానికి కేసన శంకరరావు చేసిన సేవలు వివరించారు. బీసీ సంక్షేమ సంఘం పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కూరపాటి శివశంకర్, పల్నాడు జిల్లా కార్యదర్శి డల్లవరపు వెంకటరావు, చిలకలూరిపేట నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి వీరాంజనేయులు, పట్టణ అధ్యక్షులు బొబ్బిళ్ల ప్రసాద్, కాసులమ్మ, చిలకలూరిపేట నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు వనితాబాయ్, శ్రీనివాస్ తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. కేశవ శంకరరావు గారికి రాష్ట్ర బీసీ సంఘాల అధ్యక్షులు కేశవ శంకరరావు గారికి ఈ రోజున బీసీ సంఘం ఆఫీసులో పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేస్తున్నాము. అతనికి ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా పట్టణ బీసీ సంఘం అధ్యక్షుడిగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చిలకలూరుపేట నియోజకవర్గ బీసీ సోదరులందరి తరఫున వారికి హృదయపూర్వక జన్మ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు వారి యొక్క జన్మదిన వేడుకలు చిలకలూరుపేట పట్టణంలోని బీసీ సంక్షేమ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో చిలకలూరుపేట నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు సోదరులు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా కేసీ శంకరరావు గారు ఎన్నో సంవత్సరాలుగా బీసీల అభివృద్ధి లక్ష్యంగా బీసీల సమస్యలపై పోరాట యోధులుగా కొనసాగుతూ ఉన్నారు. వారు ఈ తరానికే కాకుండా రాబోయే తరానికి కూడా స్ఫూర్తిదాయకంగా ఉండటం ఎంతో ఆనందదాయకం. అలాగనే ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇందు మూలంగా మరొకసారి నా పట్టణ ప్రముఖులు మోడ్రన్ విద్యా సంస్థల అధినేత చేబ్రోలు మహేష్ కు గౌరవ డాక్టరేట్ లభించింది. అమెరికాకు చెందిన మేరీల్యాండ్ స్టేట్ యూనివర్సిటీ ఈ గౌరవం అందజేసింది. విద్యారంగంలో విశేష కృషి చేసినందుకు గాను మహేష్ ను గుర్తించి ఈ అంతర్జాతీయ యూనివర్సిటీ ఈ గౌరవ డాక్టరేట్ అందజేసింది. ఈ సందర్భంగా పలు విద్యా సంస్థల ప్రతినిధులు మహేష్ కు అభినందనలు తెలిపారు. మోడ్రన్ విద్యా సంస్థ డైరెక్టర్ అయినటువంటి ఈ చేబ్రోలు మహేష్ గారికి డాక్టరేట్ అందించినటువంటి అమెరికా యూనివర్సిటీ వాళ్ళకి మా మోడ్రన్ జూనియర్ కళాశాల తరఫున ధన్యవాదాలు. మా మోడ్రన్ విద్యా సంస్థలకి మరో పలికిత్రాయి చేరింది. నిన్ననే ఢిల్లీ జరిగిన ప్రత్యేకమైన కార్యక్రమంలో యుఎస్ఏ మేరీల్యాండ్ యూనివర్సిటీ నుంచి మా డైరెక్టర్ విద్యారత్న శ్రీ చేబ్రోలు మహేష్ గారు డాక్టరేట్ పొందటం జరిగింది. ఇది మాకు మా సంస్థలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మా సంస్థలో ఉన్న నాన్ టీచింగ్ స్టాఫ్కి అట్లానే మా తల్లిదండ్రులకు విద్యార్థులకు కూడా ఎంతో గర్వకారణం. తనకు రేషన్ కార్డు అర్హత కల్పించాలని ఆర్టీఐ కార్యకర్త శ్రీనివాసరావు కోరారు. గతంలో వైసీపీ ప్రభుత్వం తన రేషన్ కార్డు తొలగించిందని ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా రాలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం తన అర్హతలు పరిశీలించి వెంటనే కార్డు మంజూరు చేయాలని కోరారు. నా పేరు అనిశెట్టి శ్రీనివాసరావు. నేను ఆర్టీఐ యాక్ట్ 2005 కార్యకర్తగా పనిచేస్తాను. నేను మామూలుగా నాకు ఫస్ట్ నుంచి రేషన్ కార్డు అనేది ఉన్నది. గత ప్రభుత్వంలో రేషన్ కార్డు తీసేశారు, తొలగించారు. ఎందువల్లంటే మా అమ్మగారు ఫ్యామిలీ పెన్షనర్ అన్నారు. మా అమ్మగారు చనిపోయిన తర్వాత కూడా డెత్ సర్టిఫికేట్ అప్లై చేశారు. అయినప్పటికీ వాళ్ళు ఇవ్వలేదు. కేవలం ఎందుకు ఇవ్వలేదంటే నేను కేవలం టీడీపీ పార్టీ కార్యకర్తనని ఇవ్వలేదు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి మన ప్రభుత్వానికి గౌరవనీయమైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మన స్థానిక ఎమ్మెల్యే గారికి, జిల్లా కలెక్టర్ గారికి, ఫుడ్ అండ్ సివిల్ సప్లై శాఖ కమిషనర్ గారికి అందరికీ తెలియజేసేది ఏంటంటే కనీసం నాకు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్లో ఒక హక్కు, ఇది భిక్ష కాదు హక్కు అని తెలియజేస్తూ నాకు ఈ కార్డు ఇప్పిస్తారని కోరుకుంటూ సౌనయంగా విజ్ఞప్తి చేస్తాను. రాష్ట్రంలో మరో 2 పాటు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 17 వరకు వర్షాలు కొనసాగుతాయని పేర్కొంది. సోమవారం మన్యం, అనకాపల్లి, ఏలూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో మోస్తరు వర్షాలు కురిశాయి. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని కూడా సూచించింది.
ఏవి బులెటిన్ విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.